హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హాయ్ అమ్మ వ్లాగ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ విచ్ ఈస్ కమ్స్ అండర్ డైట్ అండి. ఈ డైట్ రెసిపీని మనం చూసుకుందాం. ఇంటర్నెట్లో తెగ హల్చల్ అవుతుంది. వీఆర్ లిటిల్ లేట్ టు దట్, బట్ మనం ఈరోజు మన ఛానల్లో చేసేసుకున్నామండి ఎట్ లాస్ట్. సో ఈ చాక్లెట్ అండ్ యోగర్ట్ ప్రోమోగ్రానైట్ బార్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయండి. సో దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను మిల్క్ చాక్లెట్ యూస్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే డార్క్ చాక్లెట్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ చాక్లెట్ ఆఫ్ యువర్ చాయిస్ అండి. మీరు ఏ చాక్లెట్ యూస్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. కొంతమంది వైట్ చాక్లెట్ కూడా యూస్ చేసుకుంటారు, బట్ ఈ మిల్క్ చాక్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బార్స్కి టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మనం ఈజీగా మెల్ట్ చేసుకోవటానికి ఇలా చాక్లెట్లో ఒక హాఫ్ స్పూన్ ఆర్ 1 స్పూన్ బటర్ని, అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి. అన్సాల్టెడ్ బటర్ని తీసుకుంటే మనకి చాక్లెట్లో బాగా మెల్ట్ అవుతుంది. సాల్టెడ్ బటర్ అయితే మీకు చాక్లెట్ చిన్న సాల్ట్ వస్తుంది, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ టేస్ట్ ఫర్ చాక్లెట్ అండి. ఐ మీన్ లైక్ ఫర్ స్వీట్ డిజర్ట్స్. సో ఇలా నేను మైక్రోవేవ్ చేసేసుకున్నానండి. సింపుల్గా ఈజీగా ఒక 30 సెకండ్స్ మైక్రోవేవ్లో పెట్టేస్తే ఈజీగా ఇలా మైక్రోవేవ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు పార్చ్మెంట్ పేపర్ తీసుకోండి, ఆర్ బటర్ పేపర్ అని కూడా అంటారు. ఇలా బటర్ పేపర్ తీసుకొని ఒక సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్లో మనం ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ప్రోమోగ్రానైట్ పిక్కలు ఇలా తీసుకొని ప్రోమోగ్రానైట్ వేసుకోండి. మీ దగ్గర థిక్ కర్డ్ ఆర్ యోగర్ట్ మీకు బయట షాపుల్లో ఎక్కడైనా దొరికేస్తుంది. ఇలా తీసుకొని యోగర్ట్ని మిక్స్ చేసుకొని ప్రోమోగ్రానైట్లో మీకు ఆ క్వాంటిటీ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను తీసుకున్న ప్రోమోగ్రానైట్కి నాకు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆర్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ యోగర్ట్ నాకు సరిపోయింది. మీకు అలానే మీరు ఎన్ని ప్రోమోగ్రానైట్ గింజలు తీసుకుంటున్నారు అనే బట్టి మీరు అంత క్వాంటిటీలో యోగర్ట్ని కూడా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అది. సో ఇలా ఈ మిశ్రమాన్ని ఒక మిక్స్ ఇచ్చేసి దీనిలో షుగర్ కానీ ఎటువంటివి యాడ్ చేయకండి. ఇలానే సింపుల్గా చాలా బాగుంటుంది ఇప్పుడు యోగర్ట్ బార్స్ని మనం ఈ పార్చ్మెంట్ పేపర్లో ఆర్ బటర్ పేపర్లో ఇలా బార్స్ లాగా వేసుకొని ఇవి మనం ఫ్రీజర్లో పెట్టుకొని ఒక 1 డే అయినా పెట్టేయండి. లేదు అనుకుంటే మీరు ఫ్రీజర్ కొంచెం హైలో పెట్టుకొని ఒక 2-3 అవర్స్ అయినా ఉంచేస్తే నీట్గా బార్స్ లాగా తయారైపోతాయండి. ఇప్పుడు మనం ఇలా మొత్తం మిశ్రమాన్ని ఒక 4 బార్స్ నాకు వచ్చాయి. 4 బార్స్ని ఇలా బార్స్ లాగా చక్కగా మీకు కావాలనుకుంటే ఏ షేప్లోనైనా మీరు పెట్టుకోవచ్చు. నేను ఇలా ఈజీ ఉంటుంది కాబట్టి ఇలా ఈజీగా పెట్టేశాను. సో నేను ఇలా డీప్ ఫ్రీజర్లో 2-3 అవర్స్ పెట్టేసి ఇప్పుడు బయటికి తీసానండి. ఇంకా నాది ఫుల్గా అవ్వలేదు. ఈ టైంలోనే మనం ఇందాక కలుపుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని ఈ బార్స్లో వేసేయాలి. ఇప్పుడు నాది ఇది హాఫ్ ఫ్రీజ్ అయిందండి. ఇలా హాఫ్ ఫ్రీజ్ అయిన దాని మీద నేను ఇలా చాక్లెట్ని పైనుంచి వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే చాక్లెట్లో మొత్తం డిప్ కూడా ఇలా నేను ఇంకో 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇలా 2-3 అవర్స్ తర్వాత తీసుకున్న మిశ్రమం ఇలా ఉంటుంది. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చాక్లెట్ ప్రోమోగ్రానైట్ యోగర్ట్ బార్స్ రెడీ అయిపోయాయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా డైట్లో ఉన్నా, లేదు మీరే డైట్ చేస్తున్నా, మీకు డెజర్ట్ క్రేవింగ్ వచ్చేటప్పుడు మరి బయటికి వెళ్ళి ఇంకేమీ కొనుక్కొని తినకండి. ఇదే ఇంట్లో చేసుకొని చక్కగా ఒక 2-3 బార్స్ అయినా ఈజీగా తినేయచ్చు విత్ వెరీ లో క్యాలరీస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.